నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో మీకు నచ్చింది, 10 మందికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకున్నప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి దాని గురించి సబ్జెక్ట్. ఓకే అండి. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నారు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, అలా హాయ్ అని పెట్టేసి ఊరి పేరు రాయండి. కంప్లీట్ డీటెయిల్స్ వద్దు. ఓకేనండి. లేదు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పూర్తి పేరు, కాలింగ్ నేమ్స్, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం చేస్తుంటారు, ఆ డీటెయిల్స్, మీ సిగ్నేచర్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ మాకు పంపించండి. ఇది కావాలి అనుకుంటే డీటెయిల్స్ అంటే మీకు న్యూమరాలజీ పరంగా ఏదైనా విషయం పొందాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ మాకు వాట్సాప్లో పంపించండి. స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్లో పంపించండి. ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడటం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ మిస్ అవుతారు. అప్పుడు మీరు కామెంట్స్ అర్థం లేని కామెంట్స్ పెడుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఓకే రైట్, మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక అమూల్యమైనటువంటి ఒక నేమ్ గురించి, ఒక అద్భుతమైనటువంటి పేరు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పేరు ప్రతి పల్లెటూరులో, ప్రతి విలేజెస్లో ఎక్కడ చూసిన ఈ పేరు మనం వింటూనే ఉంటాం. షాప్ పేర్లు కానీ, లేదా ఫర్నిచర్స్ పేరు కానీ, మనిషి పేర్లు కానీ, ఏదైనా కానీ ఈ పేరు అనేది ఒక 100లో 30% మాత్రమే ఉంటుంది ఈ పేరు. సో ఆ పేరేంటో మనం చూద్దామా? లావణ్య. ఇప్పుడు ఐడియా వచ్చిందండి మీకు? మీ పేరు కూడా లావణ్య కదా. సో లావణ్య అన్న పేరు కనుక మీరు వినే ఉంటారు ఆల్రెడీ. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్ర పరంగా ఆ పేరులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆ నామ సంఖ్య ఏంటి అనేది మనకు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 3 1 6 1 5 1 1 6 10 15 16 18. లావణ్య అన్న పేరుని మనం కూడగా వచ్చినటువంటి సంఖ్యాబలం 18. ఈ 18 అన్న నెంబరు న్యూమరాలజీలో హైపర్ టెన్షన్ నెంబర్ అంటాం. హైపర్ టెన్షన్ నెంబర్ అంటాం. ఈ నెంబరు చేసే వర్క్ ఏంటంటే, సపోజ్ ఇది మనకి మేము గ్రహ ప్రకారంగా చూసుకుంటే 1 అంటే సూర్యుడు అండి, 8 అంటే శనీశ్వరుడు. అండ్ సో వీళ్ళిద్దరు తండ్రి కొడుకులండి. సూర్య భగవానుడు, శని భగవానుడు, వీళ్ళిద్దరు కలిసి సూర్య భగవానుడు, శని భగవానుడు తండ్రి కొడుకులు. సో వీళ్ళిద్దరికి వైరం ఉంటుంది, అంటే శత్రుత్వం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఈ 18 అన్న నెంబర్ ఎవరి పేర్లైనా సరే 18 కనుక ఇండికేట్ అయితే వారి లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాస్తవంగా చెప్పటానికి ఇంగ్లీష్లో ద రైట్ మూన్ అంటాం. అచ్చ తెలుగులో మాట్లాడాలి అంటే రక్తం కారుతున్న చంద్రుడు. ఇప్పుడు ఏదో దిగాలుగా, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు వీళ్ళు. సో ఆడైనా మగైనా ఏ పేర్లైనా సరే 18 అన్న నెంబర్ కనుక వస్తే వాళ్ళ లైఫ్ చాలా చాలా డ్యామేజ్ అవుతుందండి. సో ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో, లేకపోతే మిమ్మల్ని దగ్గర నుంచి డబ్బులు గుంజటానికో కాదండి. మీరు రీసెర్చ్ చేయండి. ఈ లావణ్య నా పేరులో ఎంతమంది ఉన్నారు, మీ ఇళ్ళ చుట్టూ ఉంటారు కదండి,
ఖచ్చితంగా విలేజెస్లో ఉంటారు లావణ్య అన్న పేరు. వాళ్ళని ఒకసారి వాళ్ళ లైఫ్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో వీళ్ళ పాత్ర ఏంటి అన్న విషయాలు మీరు కనుక చర్చించుకుంటే నేను చెప్పిన సింటమ్స్ మాత్రమే ఉంటాయి. మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ కూడా మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓహో, మనం న్యూమరాలజీ పరంగా పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టిన తేదీకి మీరు పెట్టే పేరు సరైందిగా ఉండాలి. ఆ నామ సంఖ్య ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నప్పుడే డెస్టినీ అనేది మీకు శాసిస్తుంది. అప్పుడు ఆ డెస్టినీలో ఏం రాసిందో అదే జరగటానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? సో ఇప్పుడు మనం ఈ లావణ్య పేరులో 18th నెంబర్ ఉంది కాబట్టి 18వ నెంబర్ చేసే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి హైపర్ టెన్షన్ ఉంటుంది. ఒకటి ఏంటుంది? హైపర్ టెన్షన్ ఉంటుంది. తర్వాత వీళ్ళకి తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ తరచూ ఉంటూ ఉంటాయి. ఏదో ఒకటి పోగానే అంటే మానసికమైనటువంటి వ్యధ, వర్క్ చేస్తుంటే వర్క్లో ప్రాబ్లం, లేటు, డిస్టర్బెన్స్, తర్వాత ఆవేశంతో మాట్లాడే విధానం వల్ల కొంత ఫ్రెండ్షిప్ని కోల్పోతారు, బంధువులతో కొంత రిలేషన్స్ చెడిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇటు భర్తతో కానీ అత్తమామలతో కానీ పోరాడి పుట్టింటికి వచ్చేస్తుంది ఈ బిడ్డ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న కొన్ని ఫ్యామిలీలో నేను చూశానండి, ఈ 18th నెంబర్ ఉన్న వాళ్ళు. తర్వాత ఏ పని చేసినా వీళ్ళకి డెవలప్మెంట్ అనేది కష్టం ఉండదు, గ్రోత్ లెవెల్ ఉండదు. వాళ్ళు జాబ్ చేస్తున్నా అంటే వీళ్ళకి ఉన్నటువంటి లక్షణం ఏంటి? హైపర్ టెన్షన్స్ వల్ల వీళ్ళ లైఫ్ని గ్రోత్ లెవెల్స్ తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళు శత్రువులుగా ఉంటారు. అప్పుడు ఏముంటుందంటే ఫలానా లావణ్య కోపిష్టి ఆ పక్కన పడేసి అన్న విషయానికి వచ్చేసి వీళ్ళకి గ్రోత్ లెవెల్ రావు జాబ్స్లో కూడా. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం తెలుసా మీకు? వీళ్ళకి తరచూ ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయండి. తరచూ ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఒకటి వెళ్ళంగానే ఇంకోటి అది హెల్త్ ఇష్యూ కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్లో కావచ్చు, ఏదైనా సరే ఒక ఆర్థిక సమస్య వెంటాడుతూ ఉంటుంది తరచు కూడా. అర్థమైందండి? తర్వాత వీళ్ళు రిలేషన్షిప్ అంటే వీళ్ళ యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్లో కాస్త వీళ్ళకి ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అంటే వీళ్ళు నేను కరెక్టు, నేను చేస్తున్నది కరెక్టు అని వీళ్ళు అనుకుంటారు. అంటే వీళ్ళ మనసు మంచిదే, వీళ్ళ యొక్క మనసు చాలా చాలా మంచిది, హార్ట్ఫుల్గా ఉంటారు, నమ్మింది చేస్తారు. నమ్మటం స్టార్ట్ చేశారంటే వీళ్ళ తర్వాతే 180 కాంబినేషన్లు ఏంటంటే ఇక్కడ సూర్యుకున్న లక్షణాలు ఏంటంటే డేర్, అంటే ఏ పనైనా సరే శాసించడం జరుగుతుంది. అంటే ఒకటి ఉన్న లక్ష్యం ఏంటి? రాజు లెక్క శాసించడం జరుగుతుంది, రాణి లెక్క ఆర్డర్స్ వేయడం జరుగుతుంది. వీళ్ళు ఒకరి కింద ఉండరు, ఇండిపెండెంట్గా ఉంటారు. అలానే 8 కూడా ఏంటంటే నీతి, న్యాయం, ధర్మం, కర్మకి కారకుడు వాడు కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వీళ్ళ లైఫ్ ఉంటుంది. డబ్బు చాలా పొదుపుగా వీళ్ళు ఖర్చు చేస్తారు. ఖర్చు పెట్టడం చాలా కష్టం. వీళ్ళు ఆ డబ్బు వాల్యూ తెలుసు, వాళ్ళకి జీవితం వాల్యూ తెలుసు. సో ఈ రెండు కలిసినప్పుడు ఇండివిజువల్గా ఈ రెండు మంచివే. 1వ నెంబర్ మంచిదే, 8వ నెంబర్ మంచిదే. కానీ ఈ రెండు కలిసినప్పుడు పేరులో నామసంఖ్య కూడా వచ్చిన ఈ 18 చాలా చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. అర్థమైందండి ఇప్పుడు మీకు? సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు నా వీడియోలు బాగున్నాయని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. నేను వీడియోలు చేయకపోవటానికి కారణాలు కూడా నాకు కొద్దిగా వేరే ప్రాబ్లమ్స్ వల్ల, నాకు సొంత వర్క్ వల్ల కాస్త ఈ వీడియోలకి దూరంగా ఉన్నాను. సో ఏదేమైనా ఇక్కడి నుంచి కంటిన్యూషన్గా వీడియో ఉంటుంది. ఏదైనా ఒక పేరు మీద, ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది. చూస్తారని
ఆదరిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత నేను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 23 వరకు 1 మంత్ ఒక నేమ్ కరెక్షన్స్కి 999 రూపాయలు మాత్రం చేయడం జరుగుతుంది. ఎవరికైనా నేమ్ కరెక్షన్స్ మాత్రం, అది కూడా ఫోన్ ద్వారా. డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే 3200 పే చేయాల్సి వస్తుంది. ఇక వాస్తు విజిట్ అంటారా, దూరాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఇక లోకల్గా అయితే 9500 అట్లా తీసుకోవటం జరుగుతుంది. సో ఈ అవకాశం ప్రతి సంవత్సరం నేను 1 మంత్ ఇలా చేయటం జరుగుతుంది ఎప్పటిలాగే. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి మీ ఈ లావణ్య అన్న పేరు గల ఎవరైతే మహిళలు ఉన్నారో వారి వారి జీవితం గురించి తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నప్పుడు, లేదు నేను చెప్పిన సింటమ్స్ మీలో ఉన్నప్పుడు, మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించండి. లేదు అంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. సాధ్యంత వరకు మీకు దగ్గరలో చాలామంది ఉన్నారు. ఈరోజు మంచి న్యూమరాలజిస్టులు ఉన్నారు, అద్భుతమైనటువంటి యంగ్స్టర్స్ ఉన్నారు. ఈరోజు చక్కగా చెప్తున్నారు. మీకు దగ్గరలో ఉంటే అప్రోచ్ అవ్వండి. నా దగ్గరికి రావాలి, నేనే చూడాలంటే కుదరదు కదండి. మీకు దగ్గరలో ఉన్నారనుకోండి, ఓ 10, 20, 30, 50, 100 కిలోమీటర్ దూరంలో ఉన్నారనుకోండి, హ్యాపీగా వెళ్ళొచ్చు. లేదు నాకు దగ్గరలో ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు పూర్తి వివరాలు తెలియాలి కావాలి అంటే, మీకు పూర్తి వివరాలు కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, సరే. మీకు పూర్తిగా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే లావణ్య అన్న పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్ 18గా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు సింటమ్స్ మీకు గనక ఉన్నట్టయితే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా నేమ్ కరెక్షన్ చేయించొద్దు దయచేసి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ ఒక పని చేస్తుంది, డెస్టినీ నెంబర్ ఒకటి ఉంటుంది, అదొక పని చేస్తుంది. ఈ రెండింటి బేస్ చేసుకునే మనం నేమ్ కరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందండి? డేట్ ఆఫ్ బర్త్ లేకుండా నేమ్ కరెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా చేయించొద్దు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది అపోహలో ఉన్నారండి. ఆ న్యూమరాలజీ ఇది శాస్త్రం కాదు, అది కాదు, ఇది కాదు అని. న్యూమరాలజీ శాస్త్రమే, కానీ మా దరిద్రం ఏంటంటే శాస్త్రపరమైనటువంటి ఆధారాలు ఈ శాస్త్రానికి ఎక్కడా దొరకలేదు. ఒక పాశ్చాత్య దేశస్థుడు ఈ సబ్జెక్ట్ని మన ఇండియా నుంచే, మన ఆంధ్ర నుంచి తీసుకెళ్ళి, అంటే మన భారతదేశానికి తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేసి మనకిచ్చాడు. ఈలోపు జ్యోతిష శాస్త్రం అనేది ముందుకు దూసుకెళ్తుంది బ్రహ్మాండంగా. అందువల్ల జ్యోతిష్యాన్ని బాగా అభ్యాసనం చేసి జ్యోతిష్యంలో మంచి నైపుణ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి పాండిత్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో జ్యోతిషమే సంఖ్యాశాస్త్రమే హస్తరేఖాశాస్త్రం. దేని పవిత్రత దానికి ఉన్నాయి. కాబట్టి ఏ శాస్త్రాన్ని కూడా మనం కించపరచకూడదు. బ్రాహ్మణోత్తములు కూడా మనం కించపరచకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా బ్రాహ్మణుల్ని అది చేశాడు, ఇది చేశాడు, ఆయన చేయటం వల్ల ఇది ఏదైంది, తప్పండి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. అంటే వారి వారి తత్వాలను బట్టి ఉంటుంది అనుకోండి. అంటే మీరు ఇచ్చే దీన్ని బట్టి ఎవరిని కూడా, ఒకవేళ తప్పు చేశాడు అనుకున్నాం, నమస్కారం చేయండి. ఎవరు చేయరు నాకు తెలిసి. సాధ్యంత వరకు ఏ బ్రాహ్మణోత్తములు కూడా తప్పు చేయరు. కాబట్టి మీరు ఎవరిని తిట్టకుండా, చాలామంది నేను వింటున్నానండి, దయచేసి ఎప్పుడు చేయదు. బ్రాహ్మణోత్తముని ఎప్పుడు కూడా ఇది చేయకూడదు, మనం తప్పది. సో ఏది ఏమైనా ఈ పేరు గల వాళ్ళు నేను చెప్పిన సింటమ్స్ కనుక మీలో అనిపిస్తే వెంటనే
మీ దగ్గరలో ఉన్న న్యూమరేషన్ కలిసి అప్రోచ్ అయ్యి నేమ్ కరెక్షన్ చేయించుకోండి. లేదు నాకు దగ్గరలో ఉంటే నేమ్ కరెక్షన్ చేయించుకోండి. స్క్రీన్ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో పేరుతో మళ్ళా కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.